సొలొమోను దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, సొలొమోను దగ్గర రాజ్యం ఉంది కాబట్టి, సొలొమోను దగ్గర అన్ని ఉన్నాయి కాబట్టి అడగలేదు. అదే కష్టంలో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, వ్యాధంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, నాకు అన్నం పెట్టేసేయా, నాకు డబ్బులు వేసేయ్యా అంటాడు తప్ప నాకు జ్ఞానం అడుగుతాడా? సొలొమోనుకి అన్ని కూడా దావీదు మహారాజు ఇచ్చాడు కనుక, తండ్రి సంపాదించి ఇచ్చాడు కనుక మిమ్మల్ని అడగలేదు ప్రభువా. అదే కష్టంలో ఉన్నాడు అడుగుతాడు కదా. కష్టంలో ఉన్నవాడు, అయ్యా ప్రభువా నా అవసరం తీర్చు ప్రభువా, నా పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోవాలి ప్రభువా, నా ఇంట్రెస్ట్ కట్టుకోవాలి ప్రభువా, నాకు అయ్యా నా కారుకి పెట్రోల్ కొట్టించుకోవాలి ప్రభువా, నా బండికి ఈఎంఐ కట్టుకోవాలి ప్రభువా అన్ని అడుగుతాడు కదా. నాకు జ్ఞానం ఇయ్యంటే అడగడు కదా. ఆ ఒక్క మాట అడుగుకోకూడదు కదా అని అడిగినప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, సర్వోన్నతమైన దేవుడు దానికి సమాధానం చెప్తారు ప్రభువా. నాకు ఏం చెప్పారంటే, మొదటి దినవృత్తాంతము 22వ అధ్యాయము 14